ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పరిస్థితి సిగ్గుపోయేదాకా సిగ్గం ఊగినట్టయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కేటీఆర్ను కేసీఆర్ను వదిలించుకుంటేనే ఫామ్ హౌస్లో ఉన్నారని విమర్శించారు. కేటీఆర్ మాటలు హౌలేగాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. హౌలేగాళ్ళే మాకంటే హౌలేగాడు వచ్చిందేంద్రా అని ఒక ఆలోచించే స్థితికి దిగదారిన నీ భాష, నీ ప్రవర్తన, నీ వ్యవహారం మీ పార్టీకి మీకు ఏం బలం చేకూరుస్తుందో కానీ తెలంగాణ రాజకీయాలకు ఒక అపశృతి ఉన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. అన్నీ మాట్లాడేవన్నీ బేవకూఫీ మాటలు. ఏమనంటే మేము నిజాయితీ పరులం, నేను నిజాయితీ పరులు, నేను తెలంగాణలో ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణలో జైలుకి పోయినా, ఎక్కడ జైలుకి పోయినో నాకు తెలియదు. కానీ ఇలా ఏ విధంగా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావో అంతకంటే ఎక్కువ నువ్వు ఎంత మాట్లాడినా ఏమంది అంటారు కదా, ఉట్టికుండా ఎక్కువ ఊగుతుందని అంటారు కదా, అట్లా ఊగుతూ మాట్లాడుతున్నా కానీ నిన్ను పట్టించుకుంటూ ఎవరు లేరు. ఈ హౌలా మాటలు, బేవకూఫీ మాటలు అన్నీ బంద్ చేయి. కామ్గా తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే మంచిది, లేకపోతే చట్టం చూసుకుంటుంది, న్యాయం చూసుకుంటుంది. ఇలాంటి పిచ్చి ప్రేడా పనులు చేస్తే తగిన బుద్ధి చెప్పడానికి కూడా అన్ని రకాల తయారీల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి పనికిరాని మాటలు బంద్ చేయని చెప్పి కేటీఆర్కి నేను హితవిస్తున్నాను. కేటీఆర్ మాటలు హౌలేగాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు.